శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత, శంబాల రిలీజ్ అయిన తర్వాత ఇంత పెద్ద సక్సెస్ అయింది. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది, ఎవరి నుంచి వచ్చింది? నా వైఫ్. షీఈస్ వెరీ బిగ్ క్రిటిక్ అండి. మేఘనా గారు కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది చాలా విషయమే. ఎందుకంటే మీరు మేడం అసలు మీ ఇద్దరు కప్పుల్ని రెండు కళ్ళు చాలవని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందాక మన ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు మా టీంలో ఒక ఆమె వచ్చింది, మీకు కాఫీ ఇచ్చింది. సార్ మా పిల్లలందరూ మీ ఫ్యాన్స్ అని చెప్తుంది. మీకంటే మీకు ఒక్కరికైనా కాదు, మీ కప్పులకి ఫ్యాన్స్ అని చెప్తుంది. మీ ఫ్యాన్స్ మీకు ఉండొచ్చు, బట్ మేడం ఫ్యాన్స్ మేడంకి ఉండొచ్చు. మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది మీ ఇద్దరిని చాలా అభిమానంగా చూస్తారు అనమాట. సో మేడం మీకు కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది చాలా మామూలు విషయమే. మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం అనేది మామూలు విషయమే. నేను చెప్పేది బయట నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అది. మా డైరెక్టర్ గారు ఓకే, ఆయన ఒకటే వర్డ్ అన్నారు, వర్కౌట్ అవుతుంది అని. వర్కౌట్ అయింది సినిమాలో మీ క్యారెక్టర్ అని, బాగుంది అని. మొన్న ఇంకా సక్సెస్ అయిన తర్వాత అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటుంటే ఆయన సీన్ బై సీన్ అంటే చెప్తున్నారనమాట ఒక్కొక్క షాట్. ఏంటి సార్ అది ఎలా చేశారు అంటే అప్పుడు దాకా ఆయన ఆ టెన్షన్ ఓపెన్ అవ్వలేదు. దానికి ముందు అసలు అది ఆ మేనరిజం అసలు భలే ఉంది, బాగా వచ్చింది, చాలా బాగా చేశారని చెప్పి ఫస్ట్ కాంప్లిమెంట్ మా డైరెక్టర్ గారు. అండ్ చాలా మంది తర్వాత చాలా మంది అండి, ఎవ్రీ వన్, అసలు ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఎవరు కూడా బాగాలేదు లేకపోతే ఏంటి గెటప్ ఎలా ఉంది అని ఎవరు అనలేదు. ఆ గెటప్ తోనే అసలు ఫస్ట్ అందరూ సెట్ అయింది ఆ క్యారెక్టర్ కి. చెప్తున్నాను కదా, నేను పర్సనల్ గా నేను కొంచెం బాగా చూసుకుంటాను, నన్ను బాగా కనిపించాలని చూసుకుంటాను. అలాంటిది నేను నన్ను మర్చిపోయాను సినిమాలో. అది ఎవరో చేస్తున్నారు, ఎవరో క్యారెక్టర్ అనుకుని నేను చూసాను ఆ సినిమాని. ఈవెన్ షూటింగ్ చేసినప్పుడు మానిటర్ లో కూడా ఒక చిన్న షాట్ మధునందన్ భయపడుతుంటే వెనక నుంచి రాక్ మీద వస్తుంటాను. సార్ ఎవరు సార్ వీడియో అని అడిగాను నేను. నిన్న మధునందన్ గారు కూడా అదే అంటున్నారు ఇంటర్వ్యూకి వస్తే, భయపెట్టేశాడు భయ. ఆయన కూడా ఈజ్ వెరీ గుడ్ యాక్టర్. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు అవన్నీ కూడా ప్రతి ఆర్టిస్ట్ అండి, దీనిలో చేసిన ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తారండి. సూపర్. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. యా ప్లీజ్. నాకు అంతే స్ట్రైట్ గా ఆన్సర్ కావాలి. ఇన్ని సంవత్సరాలు సీరియల్స్ చేశారు, సరే మీరు చెప్పినట్టు ఒక లాస్ట్ 1.5 years 2 years బ్యాక్ ఒక డిసిషన్ తీసుకున్నారు, ఇక చాలు ఇక చాలు అని. ఆ డిసిషన్ తీసుకున్న రోజు మీరు మేఘనా గారు ఏం మాట్లాడుకున్నారు? సినిమా ఇండస్ట్రీ లేకపోయినా, టీవీ ఇండస్ట్రీ లేకపోయినా మనం ఎలా బతకాలి అనేది ఇంపార్టెంట్ అని బిజినెస్ స్టార్ట్ చేసాము. ఓకే, బిజినెస్ పెట్టుకుందాము, మన యూట్యూబ్ ఛానల్ ఉంది. మనం తను ఒక్కటే నాకు ఫ్రీడమ్ ఇచ్చింది ఏంటంటే, నీకు ఎలా కావాలనుకుంటున్నావు అలా ఉండు, నువ్వు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు అలా ఎంజాయ్ చేయి. నేను ఇలా సంపాదించు, నాకు మనీ కావాలి లేకపోతే బాగా సెటిల్ అవ్వాలి, కోట్లు కావాలి ఎప్పుడు అడగలేస్తాను నన్ను. నాకు ఫ్రీడమ్ ఇచ్చింది అలాగా. సో దాంతో నేను వెయిట్ చేశాను తప్పితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఖాళీగా ఉన్నా కూడా. బట్ నేను బేసికలీ డాన్సర్, అందరికి తెలిసింది కదా, క్లాసికల్ డాన్సర్, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా. నా బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీ ఇయర్ ఒక 2 సార్లు, ట్వైస్ ఆర్ థ్రైస్ నేను యూఎస్ వెళ్ళి వస్తుంటాను షోస్కి. ఓకే, దసరా, దివాళీ ఆర్ మన తానా కూడా డెట్రాయిట్లో జరిగింది, దానిలో కూడా నేను క్లాసికల్ పర్ఫామ్ చేశాను. అందరూ 2011 నుంచి, ఫస్ట్ 2011లో నేను విజిట్ చేశాను, నేను ఉదయ్ కిరణ్. ఫస్ట్ టైం నేను యూఎస్ విజిట్ చేసింది 2011 నుంచి. మధ్యలో కోవిడ్ ఒక 2 years గ్యాప్ తప్పితే మొన్నటి వరకు కంటిన్యూస్ గా వెళ్తూనే ఉన్నాను. అదొక ఇన్కమే కదా నాకు, అంటే లైక్ యూనో లైక్ అవునవును సాటిస్ఫాక్షన్ కూడా. అక్కడ అప్రిసియేషన్ కానీ డాన్స్ గురించి నాకు చాలా మంచి అప్రిసియేషన్స్ వస్తుంటాయి అక్కడ. ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పుడు దాకా? నాకైతే చెక్ చేయాలండి పాస్పోర్ట్. 2 పాస్పోర్ట్స్ నిండిపోయాయి, స్టాంపింగ్ అయిపోయింది, ఇంకో పాస్పోర్ట్ తీసుకోవాలి. లైక్ చాలా ఎవ్రీ ఇయర్ 2011 నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్ ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉన్నానండి. అండ్ మీ నోటి నుంచే ఉదయ్ కిరణ్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, యాక్చువల్గా నా క్వశ్చనరీలో లేదు, మీరు ఎలాగో ఆయన టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, ఉదయ్ కిరణ్ గారితో మీకున్న అనుబంధం ఏంటి? నాకు ఆ రోజే పరిచయం అండి, అంటే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాము, అప్పుడు పరిచయం అయ్యారు. తర్వాత కలిసి జర్నీ చేసాము, న్యూయార్క్ వెళ్ళాము. ఫస్ట్ న్యూయార్క్ లో ఆల్మోస్ట్ ఒక 20 days కలిసి ఉన్నాము. బాగా అటాచ్ అయిపోయాడు తను, అంటే ఒక సొంత బ్రదర్ లాగా లేకపోతే ఫ్యామిలీ పర్సన్ లాగా చాలా ట్రీట్ చేశాడు నన్ను. ఇంద్రనీల్, ఇంద్ర 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 అని. ఫస్ట్ టైం నేను డాన్స్ చేసి వచ్చి, తనకి నేను డాన్స్ చేస్తానని తెలియదు. ఒకే ప్లేస్ ఉండేవాళ్ళం కానీ నేను కిందకి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని, తనకి వినిపించేది కాదు. మామూలుగా వదిలేసి ఏం చేస్తున్నానో అనుకునేవాడు, బయటికి వెళ్ళాడేమో అనుకునేవాడు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత, స్టేజ్ మీద చూసిన తర్వాత పర్ఫార్మెన్స్, లిటరల్లీ స్టేజ్ మీదకి వచ్చి మైక్ తీసుకుని ఐఎమ్ జెలస్ అబౌట్ ఇంద్రనీల్ అని చెప్పాడు.
అంటే ఓపెన్గా లైక్ ఎలా ఎందుకు చెప్పాడంటే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంద్రనీల్కి, ఇంత బాగా డాన్స్ చేస్తాడని ఇప్పటికీ నాకు తెలియదు, నాకు చెప్పలేదు. ఇన్ని రోజులు జర్నీ చేసినా కూడా మేము ఆల్మోస్ట్ 15 days అంటే లాస్ట్ వీక్లో ఇంకా పర్ఫార్మెన్స్ అనమాట. 15 days మేము అంతా తిరుగుతున్నాము, సిటీస్ అన్ని కవర్ చేస్తాం, సరదా తిరుగుతున్నాము. ఒక్కరోజు కూడా నాకు నేను డాన్స్ చేస్తున్నానని చెప్పలేదు. సడన్గా నాకు చూడగానే అసలు అద్భుతంగా అనిపించింది. అండ్ ఇంతమంది ఫ్యాన్స్, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడం అని చెప్పి స్టేజ్ మీద చెప్పాడండి కదా. ఎంత అంటే ఎంత ఓపెన్గా ఒక హీరో అయ్యండి ఎంత సక్సెస్ చూసి అంత ఓపెన్గా స్టేజ్ మీద చెప్పాడు అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఇక నేను కాంటాక్ట్లో ఉండడం జరిగింది అనమాట. ఈజ్ వెరీ గుడ్ పర్సన్. ఇంకా అసలు కథ లాస్ట్ మినిట్లో నేను చూడడానికి భయం వేసి వెళ్ళలేకపోయాను నేను అసలు. అంటే నాకు బాగా చాలా క్లోజ్ పర్సన్, అంటే లైక్ బాగా దగ్గరయ్యాడు అని అనిపించి డైరెక్ట్గా చూడాలంటే నాకు ధైర్యం చాలలేదు, వెళ్ళలేకపోయాను అసలు నేను. యా అంటే సారీ ఏదో ఎమోషనల్ చేయాలనో ఏదో వేరే ఉద్దేశం కాదు, టాపిక్ వచ్చింది కాబట్టి అడిగాను. సరే మనం మళ్ళీ మీ కెరీర్ విషయానికి వస్తే, ఇందాక మీరు అన్నారు ఇద్దరం కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాము, సో ఇప్పుడు నాకు ఫ్రీడమ్ ఉంది అని. సో ఇప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఏం చేయబోతున్నాడు ఇంద్రనీల్? దేనికోసం వెయిట్ చేస్తున్నాడు ఇంద్రనీల్? నెక్స్ట్ కెరీర్లో ఏంటి మీ ప్లాన్స్? ఇప్పుడు ఐ హోప్ చాలా మంది డైరెక్టర్స్ చూసుంటారు అనుకుంటున్నాను ఈ ఫిలిం, ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. ఇప్పుడు ఇంద్రనీల్ మైండ్ సెట్ ఎలా ఉంది? సో దేనికోసం చూస్తున్నారు? సినిమాలు చేయాలనుకుంటున్నారా, లేదంటే సీరియల్స్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఇవన్నీ కాదు, ఒక కొత్త పాత్రలు వెళ్ళాలనుకుంటున్నారా? అసలు మీ అప్రోచ్ ఎలా ఉండబోతుంది ఇకపైన అప్రోచ్ అంటే అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు 2 PROs కాల్ చేశారండి సినిమా చూసిన తర్వాత. డేట్స్ మేము చూసుకుంటాము, మేము మాట్లాడతాము అని చెప్పి. నేను ఇంకా వాళ్ళని ఓన్లీ ఫోన్లోనే మాట్లాడాను, ఇంకా పర్సనల్గా కలవలేదు. కలుద్దామని చెప్పి నేను వెయిట్ చేస్తాను అనమాట. సో నా హోప్ ఏంటంటే చాలా మంది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా చూసారు కూడా. వాళ్ళకి ఒక థాట్ ఉంటుంది కదా, ఈ క్యారెక్టర్కి ఇతను బాగుంటాడని. డెఫినెట్గా నన్ను అనుకునే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఆఫర్స్లో ప్రతిదీ కమిట్ అవ్వకుండా నాకు నచ్చింది అంటే నేను నిజంగా బాగుంటుంది అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు, నేను చేయగలను, ఈ క్యారెక్టర్ అయితే నాకు బాగా హైలైట్ అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కమిట్ అవుతాను. సినిమాలు చేయాలని ఆబ్వియస్లీ మంచి సినిమాలు చేయాలనేది నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం నేను బిగ్ స్క్రీన్లో నన్ను ఎలా చూపించాలో అనేది మా డైరెక్టర్ గారు చూపించారు. అండ్ నేను నా కళ్ళతో నేను చూసుకున్నాను. మొన్న ఒకరు బల్లాల దేవా అని మెసేజ్ ఇచ్చారు. అసలు చూస్తుంటేనే స్క్రీన్ పగలగొట్టుకుని బయటకు వచ్చి మమ్మల్ని చంపేస్తామేమో అనిపించింది. అంత రేంజ్ లో ఉంది క్యారెక్టర్ అది. అదే అలా అనిపించింది అని చెప్పారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ వర్డ్ యూజ్ చేయగానే బల్లాల దేవా అనేది, అంటే నిజంగానే డైరెక్టర్స్ థింక్ చేసి అవకాశం ఇచ్చారనుకోండి, ప్రూవ్ చేసుకోవడానికి నేను ఫస్ట్ ఉంటాను డెఫినెట్లీ. మంచిగా బాగా, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, ఏదో నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు, ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలన నమ్మకం నాకు ఉంది. లైక్ డైలాగ్ వర్షన్ కానీ ఆర్ యాక్షన్ పార్ట్స్ కానీ ఏదైనా సరే చేయగలన నమ్మకం నాకు ఉంది. దానికోసం డెఫినెట్లీ వెయిట్ చేస్తాను. మీరు ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటు లేదు నా అంతగా నేను ట్రై చేయడం అనేది. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. మీరు చాలా అమాయకంగా నేను మంచి క్యారెక్టర్ చేశాను, చాలా బాగా వచ్చింది, నిజమే, అన్ని నిజమే, మంచి క్యారెక్టర్ చేసి బాగా వచ్చింది. డైరెక్టర్స్ చూసుంటారు, ప్రొడ్యూసర్స్ చూసుంటారు, నాకు ఫోన్ చేస్తారు. ఇంద్రనీల్ కెపాసిటీ ఏందో తెలిసిన వాళ్ళు, ఇంద్రనీల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, ఇంద్రనీల్ ప్రయాణం ఏంది, ఇంద్రనీల్ ప్రస్థానం ఏంది తెలిసిన వాళ్ళు తప్పకుండా చేస్తారు. ఈ క్యారెక్టర్కి అంత డెప్త్ ఉంది, అంత బలం ఉంది. బట్ మన ఇండస్ట్రీని మీరు ఈ స్థాయిలో నమ్మడం కరెక్ట్ అంటారా? పాయింట్ బట్ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను ట్రై చేశాను అనుకోండి, వాళ్ళు ఎక్కడైనా చిన్న చూపు చూసాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కూర్చోండి వస్తున్నాం అని మాట్లాడారు అనుకోండి, సరే కలుద్దాం మాట్లాడదాం, నేను అది తీసుకోలేను. లైక్ పర్సనల్గా నాకు అది నచ్చదు. ఇప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి నిజంగానే ఎక్స్పీరియన్స్ ఉంది, పర్సన్ వచ్చారు కూర్చోబెట్టి మాట్లాడదాము అని చెప్పి ఒక డైరెక్టర్ కలిసి మాట్లాడితే అది వేరు. నాకు చిన్న ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు లైట్గా తీసుకున్నారు అనుకోండి, తర్వాత మాట్లాడదాం కూర్చోమని చెప్పమని ఒక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, అది ఇంత మనం పేరు సంపాదించుకుని ఇండస్ట్రీలో మనం వెళ్ళి కూర్చొని అలాగా అనేది నాకు కొంచెం ఎందుకు అది ఒక్కటే కొంచెం నాకు రాదు. బట్ ఏదైనా పెద్ద ప్రొడక్షన్స్లో త్రూ ఎవరైనా కో డైరెక్టర్ గారు కాల్ చేసి రమ్మన్నారు అని అంటే డెఫినెట్లీ నేను వెళ్ళి కలుస్తాను, మీట్ అవుతాను. అలా కాల్ వస్తే సినిమా కోసం ఎంతవరకైనా ఆర్షన్ ఇవ్వడానికైనా రెడీ, డెఫినెట్లీ. సో ఇప్పుడు వెళ్ళి కొత్తగా సార్ ఛాన్స్ అంటే మీరు చెప్పేది అర్థమవుతుంది. ఎందుకంటే
నిన్న మొన్న వచ్చిన ఆర్టిస్ట్ కాదు మీరు. 22-23 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో పైగా అతి తక్కువ వయసులోనే ఒక స్టార్ హీరో చూడాల్సిన స్టార్డమ్ చూసేశారు మీరు. అవును ప్రతి ఇంట్లో మీ ఫ్యాన్స్ ఉంటారు, ప్రతి ఇంట్లో మీ కపుల్ ఫ్యాన్స్ ఉంటారు. అవునండి. సో అలాంటి స్టార్డమ్ చూసిన మీరు ఈరోజు కొత్తగా ఆఫీసులకు వెళ్ళి సార్ ఒక్క ఛాన్స్ అని అడగలేరు. బట్ హోప్ పాజిటివ్గా ఆలోచిద్దాం. పాజిటివ్ గా ఆలోచిద్దాం, ఏముంది ఏదున్నా కూడా భగవంతుడు ఉన్నాడు అంతే. ఇప్పుడు ఇది వస్తుందని నేను అనుకోలేదు. వెయిట్ చేశాను, వెయిట్ చేసినందుకు ఇది వచ్చింది, చేశాను, సక్సెస్ అయింది. సో అంతే, పైన భగవంతుడు చూసుకుంటాడు. నా ఈ జర్నీ స్టార్ట్ అవుతుందని నేను ఎక్స్పెక్టే చేయలేదు కదా. ఈ 2006 లో బాగుంటుంది, ఇలాగే ఉంటుంది అని అనుకుందాం పాజిటివ్ గా, తప్పే ఉంది. అండ్ నేను మళ్ళీ కాస్త సీరియల్స్ వైపు వెళ్తాను. యా నేను ఒక 2 months బ్యాక్ ఛత్రపతి శేఖర్ అని చెప్పి ఒక ఆర్టిస్ట్ మీకు తెలుసుంటుంది. తెలుసు, ఈజ్ మై సీనియర్ అండి. మన దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్ లో సమీర్, చంద్రశేఖర్ ఉంది. ఆ క్వశ్చన్ కూడా ఉంది. మీరు అక్కడ నుంచి పారిపోయిన క్వశ్చన్ కూడా ఉంది. అవునవును, మా డాడీతో తిట్లు తిని అడుగుతాను. చంద్రశేఖర్ గారు. సో మీకు ఎలాగో తెలుసు కాబట్టి నేను వారిని 2 నెలల క్రితం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఓకే, సీరియల్స్లో ఉండే అతిపెద్ద సమస్య గురించి, ఈరోజు సీరియల్స్ షూటింగ్లో ఉండే అతిపెద్ద సమస్య గురించి మాట్లాడారు. ఇప్పుడు మేమున్నాం, ప్రభాకర్ గారు, లేకపోతే నేను, అండ్ మీలాంటి వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఉన్నాం, సీరియల్స్ని నమ్ముకొని ఉన్నాము. ఆ వృత్తిని మేము ఒక అంత పవిత్రంగా భావిస్తాము. అవునండి. కాకుంటే ఈ మధ్య ఏమవుతుందంటే వాళ్ళు ఎవరో వేరే భాషల నుంచి వస్తున్నారు, కన్నడ నుంచో అక్కడి నుంచో వస్తున్నారు, ఒక్క హిట్ ఇస్తున్నారు, కాలు ఎగరేస్తున్నారు, కాలు మీద కాలు వేస్తున్నారు, షూటింగ్ జరుగుతుంటే ఫోన్లో మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ చూడలేక నేను సెట్లో ఉండట్లేదు, చాలా బాధ వేస్తుంది, బయటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేశారు? లక్కీగా నేను చేయలేదండి. నేను గృహలక్ష్మి చేసినప్పుడు కూడా అందరు తెలుగు ఆర్టిస్టులే. అంటే 2-3 ఉన్నా కూడా కొంచెం, అంటే మేబీ ముందే చెప్పుండి ఉంటారేమో వీడికి కొంచెం జాగ్రత్త అని చెప్పి. నాతో అయితే ఎప్పుడు అటువంటి ప్రాబ్లం రాలేదు. బట్ వినటమే, చాలా మంది ఆర్టిస్టులు చెప్తున్నప్పుడు వింటుంటాను. నా వైఫ్ వర్క్ చేసినప్పుడు కొంతమంది ఆర్టిస్టులు, కన్నడ ఆర్టిస్టులు వర్క్ చేస్తున్నారనమాట. తను చెప్తూ ఉండేది ఇలాగా. తను అంటే నువ్వు మరి ఎలా రియాక్ట్ అయ్యావు అని అన్నా. నేను తను కూడా అంతే, డైరెక్ట్ ఫేస్ మీద చెప్పేస్తుంది, ఇలా ఉంటే ఇలా ఉండు, లేదంటే మానే, అది ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు నాతో మాట్లాడు, ఇలా డైరెక్ట్ మొహమే చెప్పేస్తుంది తను. సో నేను అంతే, నేను అస్సలు నా జోలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ నా హైట్ చూసో నా దగ్గరికి రారేమో, కానీ వినడం మాత్రం చాలా విన్నానండి. లైక్ మీరు అన్నట్టు చాలా మారిపోయింది. లైక్ ఒక సీరియల్ చేయడం వలన నేను పెద్ద స్టార్ అని ఫీల్ అవడం అనేది వెరీ రాంగ్. నీకంటే సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్ళకి హిస్టరీ అంతా తెలియట్లేదు అసలు. వాళ్ళకి భాష తెలియదు, ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీ ఏంటో తెలియదు. కానీ వాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్ని కూడా చాలా తక్కువగా చూస్తుంటారు. దాని మూలన చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఆర్ మిగతా ఆర్టిస్టులు కానీ చాలా హర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అది రియాక్ట్ అవ్వాల్సింది, మెయిన్ నేర్పించాల్సింది ఛానల్స్ ఏనండి. డెఫినెట్లీ ఎవరైతే ఆర్టిస్టులను తీసుకొస్తున్నారో కన్నడ నుంచి, వాళ్ళకి ముందుగా చెప్పాల్సిన బాధ్యత వచ్చేసేసి ఛానల్ హెడ్స్ది. మీతో పాటు ఒక సీనియర్ యాక్టర్ యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఛానల్ చెప్పాలి. అది మనం చెప్పుకోకూడదు. అరే నేను చాలా సాధించాను, నువ్వేంటి నాతో ఇలా ఉంటావు అని మనం డప్పు వేసుకోకూడదు. వాళ్ళకి సెట్లో వచ్చేటప్పుడే కో ఆర్టిస్టులు ఎవరు, వాళ్ళ చేయండి, రేంజ్ కూడా కాదు, వాళ్ళు ఒక సాధించుంటారు కదా. ఇప్పుడు శ్రీలక్ష్మి గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆవిడ చాలా సీరియల్స్ చేశారు, నేను ఆవిడ వర్క్ చేస్తున్నాను. ఎన్ని సినిమాలు చేస్తుంటారు ఆవిడ. జంజాల గారి ఆవిడ కూడా పాపం సీరియల్స్ లో ఆవిడ యాక్ట్ చేస్తున్నప్పుడు ఆవిడెవరో తెలియదు వీళ్ళకి. పక్క నుంచి వెళ్ళిపోతారు, చాలా కామెడీగా మాట్లాడతారు. అసలు కొంతమంది నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు అలాంటి ఆర్టిస్టులని. చాలా బాధ అనిపిస్తుంది అప్పుడు. ఆవిడ చాలాసార్లు షేర్ చేస్తుంటారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇలా మాట్లాడతారు అది అని. ఆవిడ చాలా అసలు పాపం అమాయకురాలు శ్రీలక్ష్మి గారు, అసలు ఏం పట్టించుకోరు అనమాట. కానీ పట్టించుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే మానేస్తారు ఇండస్ట్రీ. వీళ్ళతో ఏంటి మనకి సోది, మన ఇండస్ట్రీ మానేసి వేరే వర్క్ చేసుకుందాం అని చెప్పి చాలా మంది తెలుగు ఆర్టిస్టులు అలాగా బయటకు వచ్చేయడం జరిగింది. అదే బాధ అనిపిస్తుంటది.